ఉత్తరాంధ్ర ద్వైవార్షిక ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పీఓలు ఏపీఓలకు హితవు పలికారు. ఈ నెల 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలి విడత శిక్షణ తరగతులు మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్ఓ పీడీ డ్వామాలతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఇలాంటి ఆక్వర్డ్ సిట్యుయేషన్స్ సినారియోస్ ఎక్కడ ఉండకూడదు. పోలింగ్ స్టేషన్ లో డిసిప్లిన్ అనేది చేయాల్సిన బాధ్యత పీఓది, ఏపీఓ. మీకు మళ్ళీ అసిస్టెంట్స్ ఇస్తారు కదా, 1+3 ఇస్తారు. సో మీకు ఇంకా పోలింగ్ అసిస్టెంట్స్ కూడా వస్తారు, జాయిన్ అవుతారు. బట్ యువర్ రోల్ ఇస్ వెరీ మచ్ స్టిక్ టు ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ది ఎలక్షన్ కమిషన్. అండ్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. స్టాట్యుటరీ గైడ్లైన్స్ మనం వీ షుడ్ ఫాలో ద గైడ్లైన్స్ ఇన్ టోటల్. ఎక్కడ కూడా మనం డిబేట్ అవ్వడానికి లేదు. సొంత తెలివితేటలు కొంచెం కూడా వాడకూడదు. ఓన్లీ అక్కడ ఉన్న ప్రొసీజర్ ఏదైతుందో అదే ఫాలో అవ్వాలి. 12 ఇచ్చారంటే 12 ఐడి కార్డ్స్ చూడాలి. అంటే కొత్త ఐడి కార్డ్ వచ్చి నేను ఒక కంపెనీ నుంచి తెచ్చుకున్నాను, మీరు సపరేట్ ఐడి కార్డ్ అంటే చదువు ఆ 12 లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే ఏమవుతుంటే పంపించారు. క్యూ సిస్టమ్ మెయింటైన్ చేయడం, బయట డిపాజిట్ చేసే సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి ప్రాపర్ గా, అది కూడా చూసుకోవాలి. అండ్ ప్రాపర్ లైటింగ్ అదే ఉంటుందా చూసుకోవాలి. బ్యాలెట్ దగ్గర పెన్ పెడతాం, స్కెచ్ పెన్ పెడతాం. ఆ స్కెచ్ పెన్స్ అవన్నీ సఫిషియెంట్ గా పెట్టుకోవాలి. అండ్ బయట డిస్ప్లే బోర్డ్స్ ఏవో ఉంటాయి, ఎలా మార్క్ చేయాలని కానీ, ఎవరో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని కానీ, డూస్ అండ్ డోంట్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఇస్తారు, అవి మీరు డిస్ప్లే చేస్తారు. సో పోలీస్ బందోబస్తు అన్ని మేము అరేంజ్ చేస్తాము. మార్నింగ్ 8 o'clock to 4 o'clock. సో అయిపోయిన తర్వాత ఏదైతే మీరు అడ్రస్ ట్యాక్స్ కట్టడం కానీ, సీలింగ్ కానీ ప్రాసెస్ అంతా కూడా జాగ్రత్తగా చేసేసి. సో మన దగ్గర ఇక్కడ ఎవరు రూట్ ఆఫీసర్, సెక్టర్ ఆఫీసర్స్ వచ్చారు సార్. మనం 6 సెక్టర్ ఆఫీసర్స్ చేసాం సార్, 6 రూమ్స్ చేసాం సార్. సో వెహికల్స్ కూడా మనం ఇండియన్ పెట్టాము అదే చూసాను. సో మనమే డిపాజిట్ చేసుకుంటాం, మనమే చేసాం. రిసెప్షన్ ఇక్కడే. ఓకే. సో ఐడి కార్డ్స్ మనకి తక్కువ మంది ఉన్నారు సార్. హైయెస్ట్ ఓటర్స్ పార్వతీపురం 600, బాలిని 40 ఓటర్స్ అంతే. అండ్ ఇంటెలిజిబుల్ ఇంకా అవన్నీ ఇస్తాం సార్. అవన్నీ ప్యాకింగ్ మెటీరియల్ ఇంటెలిజిబుల్ మన సేమ్ అదే అంటే ఏజ్ కూడా మేము